తత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగా స్వచ్ఛావవక్కనిరపేక్షనిదాంతరంగాః కల్పాగమాకలనజా పులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. తత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః అంటూ ప్రారంభం చేశారు ఈ శ్లోకాన్ని. అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారెవరున్నారో వారి యొక్క శిరస్సుల మీద నీ పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి కణములు కనపడుతున్నాయి. అటువంటి ధూళి కణములతో ప్రకాశిస్తున్నటువంటి తలలు కలిగినటువంటి ఆ పరమభక్త శిఖామణులు మోక్ష పదవిని కూడా అపేక్షించకుండా ఈ కల్పం దాటిపోతుందేమోనని బెంగ పెట్టుకుని కూర్చుని ఉన్నారు. వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకంలో అంతర్లీనంగా ప్రకటింపబడినటువంటి వైభవం ఏమి అంటే పరమభాగవతోత్తములైనటువంటి వారు స్వామివారి యొక్క పాదముల జంటని తమ రెండు చేతులతో పట్టుకుని తమ తల ఉంచి ఆయన పాదములను తమ శిరస్సుల మీద ధరిస్తారు. అందుకే అది ధ్యానమునందు అనుభవించగలిగినటువంటి స్థితి. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అలా ఎవరు స్వామివారి పాదములను తమ శిరస్సునందు ధరించగలిగినటువంటి ధ్యాననిష్ట కలిగినటువంటి వారు ఉన్నారో అటువంటి వారి శిరస్సుల మీద స్వామి పాదముల అడుగున అంటుకున్నటువంటి ధూళికణములు ప్రకాశిస్తున్నాయి. అంతటి ధార్మికులు, ధ్యాననిష్టాగరిష్ఠులు, భక్తి శేఖరులైనటువంటి భాగవతోత్తములు పొందేటటువంటి చిట్ట చివరి ప్రయోజనం మోక్షమే. కానీ ఆ మోక్షాన్ని కూడా వారు వద్దు అని ఈ శ్వేతవరాహ కల్పం ఉన్నంత వరకు ఇక్కడే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే ఇంతటి సులభుడై స్వామి మాంసనేత్రంతో ఆపాదమస్తకం చూడడానికి వీలుగా పద్మపీఠం మీద ఆనంద నిలయంలో వెలిసి ఉంటే, ఈ ఏడుకొండల మీద వెంకటేశ్వరుడిగా నిలబడి ఉంటే ఈ అదృష్టాన్ని విడిచిపెట్టుకుని మాకు మోక్షపదం ఎందుకని మోక్షాన్ని పొందడానికి కూడా వారు ఇచ్చగించక శ్వేతవరాహ కల్పం అయిపోతే నీ అవతార పరిసమాప్తి జరుగుతుందేమోనని బెంగ పెట్టుకుని నిలబడి ఉన్నారయ్యా. అంటే మోక్ష పదవి కన్నా స్వామి దర్శనమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనకి ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తత్వగురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాం సజంతః మత్స్యామనుష్యభువనే మహిమాశ్చయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో భక్తుల యొక్క ఆర్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. తాము శరీరంతో ఉన్నంత కాలమో పరమ భక్తితో ధార్మికంగా జీవనం చేసినటువంటి భాగవతోత్తములైనటువంటి వారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత ఊర్ధ్వలోకవాసం చెయ్యడం కోసం, స్వర్గాది లోకములను పొందడం కోసం వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ స్వర్ణకాంతులు విరజిమ్ముతున్నటువంటి ఆనంద నిలయ విమానం వంక చూసి మాకు ఆ స్వర్గాది పదవులు కూడా వద్దు, మాకు దేవతా పదవులు వద్దు, మాకు ఊర్ధ్వలోకవాసం వద్దు, మేము ఈ భూమండలంలో ఈ ఆనంద నిలయ విమానాన్ని చూస్తూ ఇక్కడే ఉండిపోతాం, వెంకటేశ్వరుని పాదసేవ చేస్తామని పరమభాగవతోత్తములైనటువంటి వారు కోరుకుంటున్నారు. వెంకటేశ్వర నీకు వినపడలేదా? లేచి అటువంటి భాగవతోత్తములైన వారికి నీ మ్రోల నిలబడి సుప్రభాత గీతికలు పాడుతున్న వారికి మంగళములను చేకూర్చవలసినది అని ఎలుగెత్తి పలికినటువంటి సుప్రభాత గీతిక ఈ శ్లోకం. అంటే సాధారణంగా ఈ లోకంలో పరమభక్తితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపి అనేకమైనటువంటి పుణ్యములను చేసినటువంటి వారు శరీరం పడిపోయిన తరువాత మోక్ష పదవినైనా అలంకరిస్తారు, అథవా స్వర్గాది లోకములను ఎందు వాసము చేయడానికి ఆ ఊర్ధ్వలోకముల వైపుకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళు మాకు మోక్ష పదవులొద్దు, మాకు స్వర్గాది లోకములొద్దు, మాకేం కావాలి అంటే ఈ ఆనంద నిలయ విమాన గోపురాన్ని చూస్తూ ఉండిపోతే చాలు, వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగితే చాలు, వీటికన్నా స్వర్గలోక వాసం దేవతా పదవులు మాకు గొప్ప కాదు అని తృణీకరించారంటే ఈ లోకంలో ఈ భూమండలంలో వెంకటాచలానికి ఇంత దగ్గరలో పుట్టి
వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగి ఆనందనిలయ విమాన గోపురాన్ని చూడగలిగినటువంటి కన్నులు కలిగి ఉండడం మనం ఎంత అదృష్టాన్ని పొందినటువంటి వారమో అంతర్లీనంగా మనకి జ్ఞాపకం చేసి ఆ వైభవాన్ని అందుకుని తరించమని మనకి ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాది విరక్తిదాంగే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడా, అపారమైనటువంటి దయ అనేటటువంటి గుణానికి సముద్రమైనటువంటి వాడా, సమస్త దేవతలకు కూడా అధినాథుడవైనటువంటి వాడా, శరణాగతి చేసి నీ పాదములను ఆశ్రయించినటువంటి వారి కోరికలను తీర్చడంలో కల్పవృక్షము వంటివాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతాన్ని పాడుతున్నారు. ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష శక్తిని వర్ణిస్తూ శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడు. లోకంలో అందరూ తమ తమ జీవనం కోసమని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి, అలాగే భూదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి పాడి పంటలతో సకల భోగాలతో తులతూగాలని కోరుకుంటుంటే, ఆ శ్రీదేవి భూదేవి ఎల్లవేళలా కూడా తమ భర్త యొక్క కడగంటి చూపు కోసమని శ్రీ వెంకటేశ్వరుని వంక చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీదేవి భూదేవులకు భర్త అయినటువంటి వాడా, వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని మా పట్ల అనుగ్రహించగలిగినటువంటి వాడా, దయ అనేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా, లోకంలో ఎవరి దయ అయినా తెలుసుకోవచ్చేమో కానీ స్వామివారి యొక్క దయని తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుచేత అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో స్వామి యొక్క దయాగుణపు లోతులు తెలుసుకోవడం అంత కష్టం. అందుకే దయ అనబడేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా, దేవతలకందరికీ కూడా అధినాథుడవైన వాడా, మూడు లోకములకు నాయకుడా, సాక్షాత్తు శేషుడు గరుత్మంతుడు వంటి వారి చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, అంతటి మహనీయమూర్తులే ఆయన పాదములను పూజించి ఆయన యొక్క అనుగ్రహ బలం చేత అటువంటి విభూతిని పొందగలుగుతున్నారంటే మనందరం కూడా ఏ పాదములను పట్టి పూజించాలో పరోక్షంగా మనకి తెలియచేస్తూ శ్రీమన్ననంత గరుడాది విరక్షితాంఘ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అటువంటి విభవము కలిగినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. స్వామి కన్ను తెరిచి నిద్రలేచి మమ్మలను అనుగ్రహించవలసినది అని స్వామికి సుప్రభాతం పాడుతున్నారు ఈ శ్లోకంలో. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామిని అనేకమైనటువంటి నామములతో పిలుస్తున్నారు. శ్రీపద్మనాభ, పురుషోత్తమ, వాసుదేవ, వైకుంఠమునందు నివసించేటటువంటి వాడా, చేత సుదర్శన చక్రమును ధరించినటువంటి వాడా, సుదర్శన చక్రపాణి, ఇన్ని నామములతో విరాజిల్లేటటువంటి వాడా, ఓ మాధవ, మా అంటే లక్ష్మి, లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, ఓ వెంకటాచలపతి, నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క కోర్కెలు తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, స్వామి మమ్ములను అనుగ్రహించి నీకు శుభోదయమై నీవు నిద్రలేచి బయటికొచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని సుప్రభాతం పాడుతున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో నామముల ద్వారా వ్యాఖ్యానించారు. శ్రీపద్మనాభ అంటే ఆయన యొక్క నాభి కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉత్పత్తి అయ్యారు. అలా వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకములనన్నిటినీ సృజించాడు. లోకములను సృజించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికే తండ్రి అయినటువంటి వాడా, అంటే సృష్టికర్తకే సృష్టికర్త అయినటువంటి వాడా,
ఈ సృష్టింపబడినటువంటి జగత్తులో ధర్మాన్ని నిలబెట్టి అధర్మము యొక్క పీచ మణచడానికి చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి తన భక్తులైనటువంటి వారిని కాపాడి ధర్మమునకు వ్యతిరేకులైనటువంటి వారిని సంహరించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా, ఇన్ని గుణములు కలిగి ఉన్నప్పటికీ, ఇన్ని విభూతులున్నప్పటికీ, ఇంత ఐశ్వర్యమున్నప్పటికీ ఒక్క గుణం లేకపోతే దాని వలన భక్తులకు ప్రయోజనం ఉండదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడైనా ఒక్కసారి భక్తితో ఎలుగెత్తి ఆ నామాన్ని చెప్పి శరణాగతి చేసినటువంటి వారిని అనుగ్రహించడంలో ఆయనే సాటి. అంత భక్తుల పాలిటి కల్ప వృక్షమైనటువంటి వాడా, భక్తులకు కొంగు బంగారమైనటువంటి వాడా, ఓ స్వామి నిద్ర లేచి అనుగ్రహించవలసినది అని నామముల ద్వారా ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ స్వామికి సుప్రభాతం పలికినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఆ శ్లోకం. కన్నత్పదత్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహ పుష్పలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడు లోకంలో చాలా అందగాడిగా చెప్పబడతాడు. నేను చాలా అందగాణ్ణి అని అతిశయం పొందేటటువంటి మన్మధుడు పౌరాణికంగా శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా చెప్పబడతాడు. లోకంలో తండ్రి కన్నా కుమారుడు అందంగా ఉండడం అనేటటువంటిది సహజమైన విషయం. కానీ శ్రీ వెంకటేశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తి, కుమారుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందంతో స్వామి విరాజిల్లుతూ ఉంటాడట. ఎంత అందగాడై ఉంటాడంటే తండ్రి యొక్క అందాన్ని చూసినటువంటి మన్మధుడు నేను అందగాణ్ణి అన్న గర్వాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. కాబట్టి కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురహ కుట్మల లోల దృష్టి, తామర మొగ్గల వంటి కాంతల యొక్క కుచుముల మీద దృష్టిని నిలబెట్టి ఉండేటటువంటి వాడా, నిర్మలమైనటువంటి కళ్యాణ గుణములతో శోభించేటటువంటి లక్షణం ఉన్నవాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. కాంతల యొక్క కుచుముల యందు దృష్టి కలిగినవాడు అన్న మాటకి తాత్పర్యమేమి అంటే ఈ భూకాంత యొక్క కుచములే నిండుగా పోసినటువంటి ధాన్యపు రాసులు. అంటే ఈ లోకంలో ధాన్యపు రాసులు మిక్కుటంగా ఉండాలని, అందరి యొక్క కోరికలు తీరాలని, ఎవరూ ఆకలి బాధతో అలమటించకూడదని, ధాన్యపు రాసులు నిండుగా ఉండాలనేటటువంటి కళ్యాణప్రదమైనటువంటి దృష్టితో భూకాంత వంక చూసేటటువంటి లక్షణం ఉన్నవాడా, నిర్మలమైన యశస్సు కీర్తి కలిగినవాడా, లోకోపకారమునకు ముందుండేవాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. నీవు నిద్రలేచి మాకు మంగళములను అనుగ్రహించవలసినది అని ఆ శ్లోకంలోనే స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ సుప్రభాతం పలికినటువంటి మహాద్భుతమైనటువంటి తాత్పర్యమున్న శ్లోకం ఆ శ్లోకము. స్వామివారి యొక్క అవతారముల యొక్క విశేషాన్ని వర్ణన చేస్తున్నారు. అసలు మాంసనేత్రమునకు ద్యోతకము కాకుండా ఎక్కడో ప్రకాశించగలిగినటువంటి వాడు అత్యతిష్ట దశాంగుళం అని చెప్పబడినటువంటి స్వామి లోకంలో ధర్మ సంస్థాపన చెయ్యడం కోసమని ఒకనాడు మత్స్యమూర్తిగా, అలాగే వరాహమూర్తిగా, అలాగే కూర్మావతారంగా, అలాగే నరసింహావతారంగా, ఒకనాడు వామనమూర్తిగా, వేరొకనాడు పరశురాముడిగా, శ్రీరాముడిగా, బలరాముడిగా, కృష్ణ భగవానుడుగా, రాబోయేటటువంటి అవతారమైనటువంటి కల్కి అవతారంగా దశావతారాలుగా స్వామి ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నడయాడి ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ యొక్క తేజస్సునంతటినీ కూడా అణిచి మళ్ళీ లోకంలో ధర్మము నిలబడేటట్టుగా ప్రయత్నం చేసి ధర్మమును నిలబెట్టినటువంటి వాడా. అవతార అంటే తార అంటే ఎక్కడో మిణుకుమిణుకుమంటూ ఉండి యథార్థమైనటువంటి స్వరూపము ద్యోతకము కానిది. మాంసనేత్రమునకు అందనటువంటి తారస్థాయిలో ఉండగలిగినటువంటి పరమాత్మ
అజాయమానో బహుధా విజాయితే అని వేదము చేత కీర్తింపబడి పుట్టుక లేనటువంటి వాడు ధర్మ సంస్థాపన కొరకు భక్తుల యొక్క కోరిక తీర్చడానికి ఈ రూపంతో నిన్ను చూడాలని ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చి ఒక రూపంతో భూమి మీద నడయాడడానికి దశావతారాలుగా భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయముగాక. నీ అవతార వైభవాన్ని, దాని వెనక ఉన్న కీర్తిని, నీ యొక్క చారిత్రమును మేము జ్ఞాపకానికి తెచ్చుకుని పులకాంకురములతో కూడిన శరీరములతో ఈ సుప్రభాత పఠన వేళ నీ ఆలయము ముంద నిలబడి ఉన్నాం. స్వామి, నీవు నిద్రలేచి కటాక్షించి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మా పూజలు స్వీకరించవలసినది అని భక్తులు ఎలుగెత్తి ప్రార్థించి పాడిన శ్లోకమే ఈ సుప్రభాత శ్లోకం. చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సులతో బ్రహ్మముహూర్తానికి ముందే స్నానమును చేసి నిత్యకర్మలను ఈడేర్చి బంగారు పాత్రలను చేత పట్టుకొని ఎక్కడో దూరంగా ఉండేటటువంటి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆకాశగంగా జలములను సువర్ణ భాండముల నిండా నింపుకుని అందులో యాలుకలు, లవంగాలు, జాపత్రి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణమును మిళితము చేసి సువాసనాభరితమైనటువంటి జలములతో కూడినటువంటి స్వర్ణభాండములను చేత పట్టుకొని ఎప్పుడెప్పుడు నువ్వు నిద్ర లేచి అనుగ్రహిస్తావా, అప్పుడప్పుడు నీకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమములను నిర్వర్తిద్దామా అని వైదిక శిఖామణులైనటువంటి బ్రాహ్మణులు నీ దేవాలయం యొక్క గడప ముందు నిలబడి ఉన్నారు. స్వామి, వారిని అనుగ్రహించి ఆ తెచ్చినటువంటి జలభాండములోని నీటితో ఉపచారములను అందుకోవడానికి నిద్రలేచి నీవు అనుగ్రహించి పూజలను స్వీకరించవలసినది నీ శ్లోకంలో విజ్ఞాపన చేస్తున్నారు. శ్రీవేంకటాచలమునందు ఎప్పటి నుండో ఒక సంప్రదాయం ఉంది. తిరుమల నంబి గారి యొక్క కథని పరిశీలనం చేస్తే అప్పటి నుంచే తెల్లవారుజామున 3 గంటల వేళలో కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా పాప వినాశనం ఉన్నటువంటి అరణ్య మార్గం గుండా వెళ్ళి ఆకాశగంగా జలములను భాండములో పట్టుకుని ఆ నీటిని తీసుకుని వచ్చి తెల్లవారుజామున సుప్రభాతం అయిపోగానే జరిగేటటువంటి వైదిక క్రియాకలాపమునందు దాన్ని వాడడం కోసం వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు వచ్చి స్వామి గడప ముందు నిలబడుతూ ఉంటారు. ఆ నీటి యందు అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యములను కలుపుతారు. సువాసనలను విరజిమ్మేటటువంటి ఆ పరిమళ ద్రవ్యములు కలపబడినటువంటి ఆ సుగంధ జలములతో కూడుకున్నటువంటి స్వర్ణభాండములతో వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు నీ గడప ముందు నిలబడి నీ పూజలు చేయాలని ఆర్తి పొంది ఉన్నారు. అనుగ్రహించి వారి సేవలు స్వీకరించడానికి స్వామి నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని పరమ ఆర్తితో పిలిచినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం. ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతం పలుకుతూ మళ్ళీ ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సూచనలను విజ్ఞాపన చేస్తున్నారు. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి అంటూ స్వామి అదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందుకే ఆకాశంలో ఎరుపు రంగు కనపడుతోంది. పద్మములన్నీ సరోవరముల యందు అరవిరిసి ఉన్నాయి. దానికి తోడుగా మధురమైనటువంటి ఝంకారములు చేస్తూ తుమ్మిదల యొక్క గుంపులు ఆ తామర పూలలో ఉన్నటువంటి ఆ మధువుని సేవించి ఆనందంతో రొద చేస్తూ నీ పాద సంసేవనము కొరకు ఆనందనిలయ విమానంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎక్కడో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా నిద్రలేచి కలకూజితములను చేస్తూ తమ తమ కార్యముల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇవన్నీ తెల్లవారిపోతోంది అనడానికి గుర్తు. శ్రీవైష్ణవులైనటువంటి వారు నీ యొక్క సేవలో తరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో పరమ భక్తి భావనతో వారందరూ కూడా నీ యొక్క చారిత్రమును కీర్తన చేస్తూ నీ మీద పాటలు పాడుకుంటూ నీ దేవాలయము మ్రోల వచ్చి నిలబడి ఉన్నారు. సుప్రభాత వేళ ప్రారంభమైందని, లోకంలో తెల్లవారుతోందని, నిద్ర లేచి నువ్వు అనుగ్రహించవలసినటువంటి కాలం ఆసన్నమైందని ప్రకృతి సంబంధమైనటువంటి ఈ సంకేతముల చేత గుర్తిరిగి నిద్రలేచి
శ్రీ వైష్ణవులను ఇతర భక్తులను అనుగ్రహించడానికి స్వామి నిద్రలేచి రావలసినది అని ఈ సుప్రభాత శ్లోకంలో స్వామిని ప్రార్థన చేసి నిద్రలేపుతున్నారు. బ్రహ్మాదయసురవరాస్తమహర్షయస్తే సంతస్తరంబర ముఖాస్తవ యోగివర్యా భావాంతికే తవ హి మంగళ వస్తు హస్తా శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది యోగీశ్వరీశ్వరులైనటువంటి మహర్షులు కూడా తమ చేతులలో పూజాద్రవ్యములైనటువంటి పద్మములు, ఫలములు ఉంచుకుని స్వామి నీ యొక్క దేవాలయం గడప ముందు నిలబడి ఉన్నారు. నిన్ను సేవించడానికి సామాన్యమైనటువంటి భక్తజనమే కాదు, సాక్షాత్ సనక సనందనాదుల వంటి మహాజ్ఞానులు, వారిని కన్న తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, వీరందరూ కూడా వచ్చి చేతిలో పూజాద్రవ్యములతో నిలబడి నిన్ను సేవించాలని ఆర్తితో ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు శుభోదయమగుగాక. నీవు నిద్రలేచి వారిని అనుగ్రహించి వారి యొక్క పూజలు స్వీకరించవలసినది అని విజ్ఞాపన చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే, సనక సనందనాది మహర్షులు వారు నిత్యము కూడా నీ యొక్క సేవ చెయ్యాలని ఆర్తితో నిలబడి ఉంటే, వారి యొక్క మనోరథం ఈడేరాలి అంటే స్వామి నీవు నిద్ర లేచి బయటికి వచ్చి వారి పూజ స్వీకరించినప్పుడు కదా వారి ఆర్తి తీరేది. అందుకని నీవు నిద్ర లేచి అనుగ్రహించవలసినది అని వీరందరూ వచ్చి అక్కడ నిలబడినప్పుడు మనం కూడా సుప్రభాత వేళలో అక్కడికి వెళ్ళి వారితో కలిసి నిలబడడం అంటే మాంసనేత్రమునకు వారు ద్యోతకము కాకపోయినా అటువంటి తేజోమూర్తుల సరసన ఇటువంటి మన పాంచ భౌతికమైన శరీరంతో నిలబడగలగడం సుప్రభాత వేళలో ఎంత అదృష్టమో అంతర్లీనంగా పరోక్షంగా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విభవము కలిగినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య వైభవ భక్త భోజ్య శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. వక్షస్థలమునందు శ్రీ మహాలక్ష్మి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా, నిరవధ్య గుణైక సింధో, అనేకమైనటువంటి కళ్యాణ గుణములకు సముద్రము వంటి వాడా, వేదాంత వేద్య, వేదములు వేదాంతములకు మాత్రమే తెలిసి ఉన్నటువంటి వైభవమును కలిగినటువంటి వాడా, సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించడంలో భక్తుల పాలిట వంతెన వంటివాడా, ఓ కళ్యాణ గుణములకు చిరునామా అయినటువంటి వాడా, ఓ శ్రీ వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. నీవు నిద్రలేచి మమ్ములను అనుగ్రహించవలసినది అని ఈ శ్లోకంలో స్వామికి విజ్ఞాపన చేస్తున్నారు. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైకసేతో వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య. ఇన్ని గుణములు కలిగిన వాడైనప్పటికీ శ్రీ వెంకటేశ్వరుని విషయంలో ఉండేటటువంటి అతిరమ్యమైన విషయం ఏది అంటే, ఏమీ తెలియనటువంటి వారైనా ఆయన యందు పరమ భక్తి కలిగినటువంటి భాగవతులు ఎవరుంటారో అటువంటి వారి చేత అనుభవింపబడేటటువంటి సులభసాధ్యుడైనటువంటి లక్షణము ప్రకాశించినటువంటి పరమాత్మ. అందుచేతనే నిజవైభవ భక్తభోగ్య అన్నారు. లక్ష్మీదేవికి అధినాథుడైన వేదాంతముల చేత మాత్రమే ఎరుగబడినటువంటి వైభవము కలిగినటువంటి వాడైనా, తనని నమ్మినటువంటి వారిని సంసారమును దాటించడంలో తెప్ప వంటి వాడైనా ఆయన అనుభవంలోకి వచ్చేది ఎవరికి అంటే పరమ భాగవతోత్తములై ఆయన యందు భక్తినిష్ట కలిగినటువంటి వారికి. అంతటి సులభ సాధ్యుడా, ఎంతటి దూరంగా ఉన్నట్టు కనపడతావో అంత దగ్గరగా ఉండేటటువంటి లక్షణమున్నవాడా, ఓ వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. నిద్ర లేచి అనుగ్రహించమని స్వామివారి యొక్క సౌలభ్య గుణాన్ని కీర్తించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏమానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఈ చిట్ట చివరి శ్లోకంలో ఈ సుప్రభాత పఠనం చేసేటటువంటి భక్తులకు లేదా ఈ సుప్రభాతాన్ని పఠించాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి భక్తులకు
ఎటువంటి విభవము కలుగుతుంది అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇద్దం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాహ ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః. ఏ మానవుడు పరమ భక్తితో ఈ సుప్రభాతాన్ని పఠించాలని ప్రయత్నం చేస్తున్నాడో, లేదా ఈ సుప్రభాతాన్ని చదువుతున్నాడో, సుప్రభాతాన్ని చదువుతున్నాడు అంటే దాని ఎందు 2 లక్షణములు ఇమిడి ఉంటాయి. ప్రభాత కాలంలో ఇంకా సూర్యోదయం కాకముందు నిలబడి ప్రకృతిని పురుషుణ్ణి మనసులో అనుసంధానం చేసుకుంటూ స్వామివారు నిద్ర లేవాలనేటటువంటి భక్తి పారవస్యంతో ఏ భక్తుడు దీన్ని చదువుతున్నాడో లేదా చదవడానికి ప్రయత్నిస్తున్నాడో అటువంటి వానికి పారమార్థికమైనటువంటి దృష్టి కలుగుతుంది. అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకొని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడిపి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీన్ని పనిముట్టుగా వాడుకోవాలనేటటువంటి స్పృహ లోపల బాగా బలీయముగా కలుగుతుంది. అటువంటి దృష్టి కలుగుతుంది. ఇక్కడ స్వామిని సుప్రభాత పఠనం చేసి పరమభక్తితో నిద్రలేపడానికి ప్రయత్నం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి శుభములను పొందుతాడు అని ఈ సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి ప్రయోజనాన్ని ఆవిష్కరిస్తూ ఈ శ్లోకాంతో సుప్రభాత పఠనాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు భక్తులు పరమభక్తితో స్వామిని నిద్రలేవవలసినది అని సుప్రభాత పఠనం చేశారు. భక్తుల యొక్క సుప్రభాత పఠనానికి ప్రీతి పొందినటువంటి శ్రీవేంకటేశ్వరుడు నిద్రలేచి గబగబా బయటికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు. పరమ సౌందర్యవంతమైనటువంటి భావనకు పరాకాష్ట స్తోత్రమనందు ఈ మొదటి శ్లోకం. కమలాకుజోజుగ కుంకుమతో నిజతారుణితాతురనీలతతో కమలాజలోచనలోకపతే విదజీభవ వెంకటశైలపతే. ఓ వెంకటాచలపతి, మేము ఈ బ్రహ్మముహూర్తంలో వచ్చి నిలబడి సుప్రభాత పఠనం చేస్తే నువ్వు రాత్రివేళ మేము ఈ సుప్రభాత పఠనం చేసే పర్యంతము లక్ష్మీదేవిని బిగియార కౌగిలించుకొని నిద్రపోయావు. అమ్మవారు నీకు ప్రీతి కలగాలనేటటువంటి ఉద్దేశ్యంతో తన కుచుములకు కుంకుమ రేఖలను అద్దుకుని పడుకుంది. రాత్రి మా తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నటువంటి కారణం చేత ఆమె కుచుములకు అలదబడినటువంటి కుంకుమ రేఖలు నీలమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి నీ వక్షస్థలం మీద స్పష్టంగా కనపడుతున్నాయి. అయ్యో, భక్తులింత ఆర్తితో పిలుస్తున్నారని వక్షస్థలం మీద లక్ష్మీదేవి యొక్క కుచుమలకు అలదబడిన కుంకుమ రేఖలు నా వక్షస్థలానికి అంటుకుని కనపడుతున్నాయి. నేను దీన్ని ఉత్తరీయంతో కప్పుకుందామని కూడా చూడకుండా భక్తుల యొక్క ఆర్తితో చేసిన సుప్రభాతాన్ని విని నీవు నిలబడలేక పడుకోలేక గబగబా లేచి బయటికి వచ్చి దర్శనమిచ్చావు. ఆ దర్శనమిచ్చినప్పుడు కమలముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి నీ కనురెప్పలను పైకెత్తి వచ్చి నిలబడితే నీ వక్షస్థలం మీద ఉన్న ఆ గుర్తులు మాకు కనపడుతున్నాయి. ఓ జయశీలుడవైన వెంకటేశ్వర, నీ సౌలభ్యాన్ని చూసి భక్తుల యొక్క ఆర్తికి నువ్వు ప్రతిస్పందించేటటువంటి విధానానికి మేమందరం పరవశలం అవుతున్నాం. స్వామి, నీవు జయశీలుడవగుదువుగాక అని వెంకటేశ్వరుడికి జయవాక్యం పలికినటువంటి శ్లోకం ఈ శ్లోకం. స్వామివారు నిద్ర లేచి బయటికి వచ్చినప్పుడు ఆయనని సేవించాలనేటటువంటి ఆతృతతో వచ్చి నిలబడినటువంటి దేవతా స్వరూపాల్ని వర్ణిస్తున్నారు. ఎంతమంది బయలుదేరి వచ్చారు అంటే 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు, దేవతా గణములలో ఉన్నటువంటి అనేక మంది దేవతలు, అనేక మంది భక్తులు బయలుదేరి వచ్చి స్వామి నీ ముంగిట నిలబడి ఉన్నారు. నీవెటువంటి వాడవు? శరణాగత వత్సలసారనిధే, శరణాగతి చేసినటువంటి భక్తుల పట్ల అపారమైనటువంటి వాత్సల్య గుణము కలిగినటువంటి వాడా ఓ వెంకటాచలపతి, నీవు జయశీలుడవగుదువుగాక, నీవు మమ్ములను అనుగ్రహించదవుగాక అని స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే వాత్సల్యము అన్న మాటని ప్రయోగించారు. వాత్సల్యము అన్న మాట ప్రధానంగా ఆవుకి దూడకి చెల్లుతుంది. తాను శాకాహారి అయినా తన కడుపున మావితో పుట్టినటువంటి దూడ యొక్క మావిని ఆవు తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. అలాగే
ఎన్ని పాపములు చేసిన వాడైనా, జీవితంలో తరించడానికి అవకాశము లేనివాడైనా శ్రీ వెంకటేశ్వరుడు తప్ప నాకు వేరొక దిక్కు లేరని తన బలహీనతలు ఆయనతో చెప్పి నీవే జోక్యం చేసుకుని మమ్మల్ని అనుగ్రహించాలని శరణాగత చేసినటువంటి భక్తుల పాలిట ఆయన పరమకారుణ్యమూర్తి. వారిని అనుగ్రహించడంలో తండ్రి నీకు నీవే సాటి. అటువంటి లక్షణము కలిగినటువంటి వాడా, అటువంటి సౌలభ్య గుణమున్నవాడా, ఓ వెంకటాచలపతి నీవు జయశీలుడవగదువుగాక అని ఈ శ్లోకంలో స్వామిని స్తుతి చేస్తున్నారు. పరమభక్తుడిగా వెళ్ళి వెంకటేశ్వరుని మ్రోల నిలబడాలి అని అనుకున్నా కూడా తాను చేసినటువంటి దోషములు ఎటువంటివో స్వామితో ఎక్కడా కాపట్యము లేకుండా ఆవిష్కరిస్తున్నటువంటి స్థితిని చూపిస్తున్నారు. స్వామి, నేను నియమము తప్పినవాడను. నువ్వు వేదంలో ఎలా ప్రవర్తించాలని శాసనం చేశావో అలా ప్రవర్తించని వాడను. ఎన్నో అపరాధములను చేసినటువంటి వాడను. ఇన్ని అపరాధములు చేసినటువంటి వాడను నేనైతే వేదాంత దేశికులు చెప్పినట్టు అపరాధ చక్రవర్తిని. నేను నీ మ్రోలకు వచ్చి నిలబడి ఉన్నాను. కానీ నీవు అపారమైనటువంటి దయాగుణము కలిగినటువంటి వాడవు. కాబట్టి నా యొక్క దోషములనన్నిటినీ కూడా నీవు క్షమించి నీవు నీ అమృతహస్తంతో నా చేయి పట్టి నన్ను స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. నీ చేత అనుగ్రహింపబడడానికి నాకు ఈ యోగ్యత ఉన్నది అని చెప్పకుండా, స్వామి ఏ యోగ్యత లేనివాడను, అన్నీ అపరాధములే చేసిన వాడను, కానీ నేను నీ అనుగ్రహాన్ని పొందడానికి ఉన్న ఒకే ఒక్క సాధనము నీ కారుణ్యము తప్ప వేరొకటి కాదు అని చెప్పడంలో పరమభక్తుడైనటువంటి వాడు భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు అర్హతని చూపించకుండా ఆయన దయాగుణమే ఆయనని పొందడానికి తనకి అర్హత అని చెప్పడంలో వినయము ఆవిష్కృతమవుతోంది. అంత గొప్ప వినయంతో కూడుకున్నటువంటి భక్తుని మర్యాదతో కూడిన ప్రవర్తనని ఆవిష్కరించిన శ్లోకము ఈ స్తుతి శ్లోకము. స్వామి, నీవు భక్తుల యొక్క మనోభీష్టములను తీర్చుట యందు ఆసక్తి కలిగినటువంటి వాడవు. అంటే కేవలముగా భక్తులు ప్రార్థించిన తరువాత నిగ్రహానుగ్రహ ప్రదాతయ్యి వారు చేసిన పాపపుణ్యములను పరిశీలించి కోర్కెలు తీర్చాలనేటటువంటి భావన కలిగినటువంటి వాడు కాడు. నేను తప్ప వారికి ఎవరున్నారు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని గీతలో నేనే కదా చెప్పాను. వారికి నేను తప్ప దిక్కెవరు? కాబట్టి వారు నా దగ్గరికి వచ్చి అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటి సహజమైన స్వభావము కలిగినటువంటి వాడా, ఆ కోర్కెలు తీరడానికి యథార్థమైనటువంటి ఆధార స్వరూపుడా, వేదముల యందు పరదేవతా స్వరూపముగా వర్ణింపబడినటువంటి వాడా, శ్రీ మహాలక్ష్మికి భర్త అయిన వాడా, నీకు శుభోదయమై నీవు జయశీలుడవై మమ్ములను అనుగ్రహించదవుగాక అని స్వామి యొక్క గుణవైభవాన్ని ఈ శ్లోకంలో స్తోత్రం చేస్తున్నారు. ఎందుచేత అంటే ఒక కోర్కెని కోరిన తరువాత ఈ కోర్కె తీర్చడానికి వీడికి వెనక ఏదైనా పుణ్యబలం ఉన్నదా, ఆ పుణ్యబలాన్ని బట్టి నేను వీడికి ఇవ్వచ్చా అని ఆలోచించడం ఒకెత్తు. అలా కాకుండా వీడు నా దగ్గరికి వచ్చి ప్రార్థించాలనేటటువంటి కోరిక పుట్టడమే చాలు, నేను తప్ప ఎవరిస్తారు వీడికని 4 రకాలైనటువంటి భక్తులు నన్నే ఆశ్రయిస్తారు. ఆర్తి కలిగిన వాడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని నా పాదములే పట్టుకుంటాడు. నేనే అనుగ్రహించాలని భక్తుల యొక్క కామితములను తీర్చుట యందు విశేషమైనటువంటి అనురక్తి తన సహజ స్వభావముగా కలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి శ్రీ వెంకటేశ్వరుడని ఈ శ్లోకంలో ఆయన యొక్క స్వభావాన్ని కీర్తిస్తున్నారు. అంత అందమైనటువంటి స్తుతిపాఠము కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకము. ఈ శ్రీ వెంకటేశ్వరుడే కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఆయన వేణునాదం చేస్తే ఆ వేణునాదం చేత ఆకర్షింపబడినటువంటి సహస్రాధికమైనటువంటి గోపకాంతలు ఆయన చుట్టూ పరివేష్టించి ఉండగా రాసలీల చేసినప్పుడు గోపికకి మధ్యన స్వామి
సహస్ర కోటి మన్మధుల కాంతులను వెదజల్లుతూ వారితో క్రీడిస్తున్నప్పుడు ప్రతి గోపిక యొక్క కోర్కెని తీర్చినటువంటి వాడా ఓ శ్రీ వెంకటేశ్వర, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడా, నీ యొక్క రాసలీలా వైభవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వామి జయశీలుడవై మమ్ము అనుగ్రహించదవుగాక అని ఈ శ్లోకంలో పిలుస్తున్నారు. ఈ శ్లోకంలో ఆంతరముగా ఉన్నటువంటి వైభవం ఏమి అంటే, రాసలీల అనేటటువంటిది కేవలముగా కామముతో గోపికలు కృష్ణుని ఆశ్రయించినటువంటి కథావస్తువుతో కూడినది కాదు. రాసలీల బ్రహ్మమును అనుభవించుట అనేటటువంటి ప్రక్రియకి సంబంధించినది. ఆ గోపకాంతలందరూ కూడా సహస్రాధికమైన గోపకాంతలున్నా కూడా అంగనామంగనామంతరే మాధవం అంటాడు లీలాశకుడు. ప్రతి గోపికకి మధ్యలో కృష్ణుడు, కృష్ణుడికి మధ్యలో గోపిక. అంటే భగవంతుణ్ణి అనుభవించాలనేటటువంటి కోరిక ఉండి అపారమైనటువంటి భక్తితో కూడిన కర్మాచరణ చేసినటువంటి భాగవతోత్తముల యొక్క భక్తి పట్ల ప్రసన్నుడైనటువంటి పరమాత్మ వారికి ఇచ్చినటువంటి జ్ఞానము వలన వాళ్ళు రాసలీల అనుభవించినప్పుడు ఎవరికి వారే ఎంతమంది అయినా అక్కడికి అప్పుడే ఏ సమయంలోనైనా భగవంతుని యొక్క గుణ వైభవాన్ని, ఆయన యొక్క అనుభవాన్ని పొంది తరించినటువంటి రాసలీలా ఘట్టాన్ని మనసులో ఒక్కసారి స్మరణకి తెచ్చుకొని, ఇంతమందిని అనుగ్రహించగలిగినటువంటి వాడివి, బ్రహ్మానందం ఇవ్వగలిగినటువంటి వాడివి, మోక్షకారకుడవు అని శ్రీకృష్ణ పరమాత్మని కోటి మన్మధుల కాంతితో ఆయన నిలబడగలిగినటువంటి ఆ వైనాన్ని శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలో పతాక స్థాయిలో ఉండేటటువంటి రాసలీలా ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుని, వసుదేవతనయుడవైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీవే శ్రీ వెంకటేశ్వరుడు, మమ్ము కూడా అనుగ్రహించు అని భక్తి పండినటువంటి భాగవతోత్తములు చేసినటువంటి స్తుతి పాఠమే ఈ శ్లోకం. అభిరామ గుణాగర దాసరథే జగదే గధనోత్తర ధీరమతే శ్రీ వెంకటేశ్వరుడికి రామచంద్ర ప్రభువుకి అభేదాన్ని పాటిస్తూ శ్రీరామచంద్రుడిగా స్తోత్రం చేస్తున్నారు. అభిరామ గుణాకర దాశరథే జగదేకదనుద్ధర ధీరమతే అని పిలుస్తున్నారు. ఓ రామచంద్ర ప్రభో, నువ్వు దాశరథివి. నువ్వు జగత్తులోకంతటికీ కూడా శ్రేష్టమైనటువంటి ధనస్సుని చేత ధరించి శత్రువులను మట్టుపెట్టినటువంటి వాడివి. మనోహరమైనటువంటి శరీరమును కలిగినటువంటి వాడివి. భక్తుల పాలిట కల్పవృక్షము వంటి వాడివి. అటువంటి రామచంద్ర ప్రభో, నీకు శ్రీ వెంకటేశ్వరునికి అభేదం. రామచంద్రమూర్తి స్వరూపుడవైన వెంకటేశ్వర, నీవు మమ్ము అనుగ్రహించదవుగాక అని స్తోత్రం చేస్తున్నారు. ఇందులో పిలవడంలో చమత్కారం ఏమంటే, రామచంద్రమూర్తిని ఏ పేర్లతో సంబోధిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడో అటువంటి పేర్లతో ఆయన్ని పిలిచారు. రామచంద్రమూర్తికి దాశరథి అన్న పేరంటే చాలా ఇష్టం. కోరి నరుడుగా ఈ లోకంలో జన్మించి కేవలం నరుడిగా జీవించి, ఒక నరుడు ధర్మానుష్ఠానం చేత ఎంత గొప్ప స్థాయిని పొందగలడో లోకానికి నిరూపించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడా దశరథే అని పిలిస్తే రాముడు పరవశించిపోతాడు. ఆయన చేతిలో ఉండేటటువంటి కోదండ వైభవం అలా ఉంటుంది. అందుకే మిగిలిన ఏ మూర్తికి లేని పేరు ఒక్క రామచంద్రమూర్తికే ఉంది. కోదండరాముడు అని పిలుస్తారు. ఆయన అన్ని వేళలా చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఆ కోదండాన్ని పట్టుకుని ఉన్నాడా ఆయన యొక్క భక్తులకు శ్రీరామ రక్ష. ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నించే వారి పాలిట ప్రళయాగ్ని ఎలా ఉంటుందో అలా ఆయన వారిని దహిస్తాడు. రెండు రక్షణములు ఏకకాలమునందు ప్రకాశించేటటువంటి స్వరూపమున్నవాడా రామచంద్ర ప్రభో, అపారమైనటువంటి దయకు ఆలవాలమైనటువంటి వాడా, నీ పాదములను పట్టినటువంటి వారిని రక్షించడంలో తిరుగులేని శక్తి కలిగినటువంటి వాడా. అటువంటి రాముడు వెంకటేశ్వరుడు అభేదం కనుక ఆ రాముని యొక్క లక్షణములన్నీ వెంకటేశ్వర నీ యందు ప్రకాశిస్తున్నాయి. అన్ని లక్షణములు కలిగినటువంటి వాడివి మమ్మల్ని ఉద్ధరించడానికే ఆ గుణములు కనుక తండ్రి, ఎక్కడో కింద పడిపోయి ఉన్న మమ్మలను పైకి లేపి ఉద్ధరించి కటాక్షించవలసినది అని రామచంద్రమూర్తిగా గుణగానం చేసినటువంటి స్తుతిపాఠము కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం.
నదీధరరాజతమోమిహరం మహనీరమహం రఘురామమజే. రామచంద్రమూర్తిగానే శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. అవనీతనయ అంటే భూమికి పుట్టినటువంటి తల్లి సీతమ్మ. ఆ సీతమ్మ యొక్క కోర్కెలు తీర్చేటటువంటి చేతులు కలిగినటువంటి వాడా. చంద్రమండలం ఎలా ఉంటుందో అటువంటి ప్రసన్నమైనటువంటి ముఖమండలములు కలిగినటువంటి వాడా. రాత్రి తిరిగేటటువంటి లక్షణము కలిగినటువంటి రాక్షస జాతికి నాయకుడైనటువంటి రావణాసురుడనేటటువంటి పెద్ద చీకటిని పోగొట్టడంలో భాస్కరుని వంటి వాడా. దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడా. లోకరక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభో. ఆ రామచంద్ర ప్రభువు శ్రీ వెంకటేశ్వరుడు రెండు కాదు కనుక ఆ గుణములతో ప్రకాశించేటటువంటి వెంకటేశ్వర, నీవు మమ్ములను అనుగ్రహించి జయశీలుడు వగుదువుగాక అని ఈ శ్లోకంలో స్వామిని స్తోత్రం చేస్తున్నారు. సీతమ్మ తల్లి యొక్క కోరిక తీర్చగలిగినటువంటి బాహువు రామబాహు ఒక్కటే లోకంలో. ఎందుచేత అంటే ఆ తల్లి మహాపతివ్రత. ఎంత కష్టంలో ఉన్నప్పటికీ స్వామి హనుమ వెళ్ళి, అమ్మా నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అంటే, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి తప్ప నీవు నాకు పుత్ర సమానుడవైనప్పటికీ కూడా నీ భుజముల మీద కూర్చోనని చెప్పినటువంటి తల్లి సీతమ్మ తల్లి. అటువంటి సీతమ్మ తల్లికి ఒక కోరిక ఏదైనా ఉంటే ఆమె ఆ కోరిక చెప్పేది రాముడికే. ఆ కోరిక తీర్చగలిగినటువంటి బాహువులు రామబాహువులు ఒక్కటే. సీతమ్మ కోరిక తీర్చగలిగినటువంటి బాహువులున్న రామచంద్ర ప్రభో. రాముని యొక్క ముఖము చంద్రమండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతసేపు చూసినా తనివి తీరనిది, సుధాధారలతో పరిఢవిల్లేటటువంటిది, మన ప్రయత్నం లేకుండా మన మనసు లయమయ్యేటటువంటిది, ఆబాలగోపాలము చూసి ఆనందించేటటువంటిది చంద్రబింబం ఒక్కటే. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం వంక ఎంతసేపు చూసి ధ్యానం చేసినా దర్శనం చేసిన భక్తుల యొక్క తనివి తీరదు. అందుకే చంద్రమండలము వంటి ముఖబింబం ఉన్నవాడా. రాత్రి తిరిగేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు చీకటి స్వభావము కలిగినటువంటి వారైతే, తమోగుణము కలిగినటువంటి వారైతే, అటువంటి వారికి నాయకుడైనటువంటి రావణాసురుడు పెద్ద చీకట్ల గుంపు వంటి వాడు. అంత పెద్ద చీకటిని పోగొట్టడానికి సూర్య భగవానుని యొక్క ఒక్క లేత కిరణం చాలు. ఆ రావణాసురుడనేటటువంటి పెద్ద చీకటిని పోగొట్టడంలో సూర్యబింబం వంటి వాడా. అంటే రావణ సంహారమును అంత తేలికగా చెయ్యగలిగినటువంటి బాహుపరాక్రమము కలిగినటువంటి వాడా. ఆజానబాహు, నీ యొక్క భుజముల వంక చేతుల వంక చూస్తే చాలయ్యా భక్తులందరికీ కూడా ఆనందం కలుగుతుంది అని ఆయన యొక్క భుజములను కీర్తిస్తూ, ఆయన యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ, ఆయన ఎటువంటి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాడో, భక్త రక్షణ కటాక్ష శక్తిని పొంది ఉంటాడో అటువంటి రక్షణ శక్తియే శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా ప్రకాశించి ఉంది. రాముడొక్కడు వెంకటేశ్వరుడొకడు కాదు కదా. ఆయన అనుగ్రహ శక్తి, ఆకర్షణ శక్తి, భక్తులను కటాక్షించగలిగిన శక్తి శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా ద్యోతకమవుతున్నాయని పరవశించినటువంటి భాగవతోత్తములు రామచంద్రుడి గుణములను వెంకటేశ్వరుని యందు చూసి స్తోత్రం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుముఖం సుహృతం సులభం సుఖదం పరుడంత సుగాగమోగదరం అపహాయ రఘుపహరం నగంధనదాసు భజే. శ్రీ వెంకటేశ్వరుడి రామచంద్రమూర్తిగానే భావన చేసి ఆయన యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తున్నారు. సుముఖం సులభం సుఖదం. ఆయన అత్యంత సుఖములను ఇయ్యగలిగినటువంటి వాడు. భక్తజనులకు పరమ సులభముగా లభ్యమయ్యేటటువంటి గుణమును కలిగినటువంటి వాడు. తన యొక్క సోదరులైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అభ్యున్నతిని నిరంతరము కోరుకునేటటువంటి వాడు. రఘువంశమునకు ఎనలేని కీర్తి తెచ్చి వంశకర్త అయినటువంటి వాడు. ఆ పుట్టినటువంటి రఘువంశానికే ఎనలేని కీర్తి తెచ్చి రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశము అన్న పేరు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వాడు. భక్తుల యొక్క అభీష్టములను తీర్చడంలో తనకు తానే సాటి అయినటువంటి వాడు. అటువంటి రామచంద్ర ప్రభో, నిన్ను నేను శ్రీ వెంకటేశ్వరునిగానే చూస్తున్నాను. శ్రీ వెంకటేశ్వరునకు నీకు అభేదము కదా.
కాబట్టి ఆ గుణములు కలిగినటువంటి రామ జగత్తును రక్షించడంలో అపారమైన సమర్థుడవు కనుక మమ్ములను అనుగ్రహించి కటాక్షించవలసినది అని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గుణములను వెంకటేశ్వరుని యందు దర్శనము చేసి కీర్తించినటువంటి శ్లోకం ఈ శ్లోకము. ఈ శ్లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ప్రకటింపచేస్తున్నారు. ఆయన పరమభక్త సులభుడు. రామాయణంలో రామచంద్రమూర్తి ఎవరో అంతఃపురంలో ఉండేటటువంటి రాజవంశీకులకు మాత్రమే లభ్యమైనటువంటి వాడు కాడు. ఏమీ తెలియనటువంటి గుహుని దగ్గర నుండి రాక్షస వంశంలో జన్మించినటువంటి విభీషణునికి, చిట్ట చివరికి వానరులుగా జన్మించినటువంటి వానర సేనకి అందరికీ కూడా చాలా దగ్గరగా ప్రవర్తించిన వాడు. ఎప్పుడూ ఎవరిని ఏ కారణానికి దూరం పెట్టనటువంటి వాడు. అందరిలో తాను మమేకమైనటువంటి వాడు. పూర్వభాషీచ రాఘవ, ఒకరు రాముణ్ణి పలకరించడం కాదు, రాముడే ముందు ఇతరుల్ని పలకరిస్తాడు. అంతగా అందరితో మమేకమైనటువంటి లక్షణం ఉన్నవాడు. తన తోడ పుట్టినటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుఖాన్ని పొందని నాడు ఆ సుఖములు నాకు అక్కర్లేదని చెప్పుకున్నటువంటి వాడు. సోదరుల పట్ల అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు. తనని ఆశ్రయించినటువంటి భక్తుల కోర్కె తీర్చడంలో ఆయనకు ఆయనే సాటి. శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడని వారు, రామచంద్రమూర్తి యొక్క ఉపకారాన్ని పొందని వారు ఎవ్వరూ లేరు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి కొంగు బంగారమైన వాడు. ఆయన నామమే చాలు లోకములను ఉద్ధరించడానికి. అంతటి పవిత్రమూర్తి, రఘువంశానికే ఎనలేని కీర్తి తెచ్చినటువంటి వాడు. తండ్రి అయిన దశరథుడు పరవశించిపోయేటట్టుగా ప్రవర్తించినటువంటి సుగుణాభిరాముడు. ఆ రాముని నీయందు చూస్తున్నాం. స్వామి, మేము త్రేతాయుగంలో ఉన్నామో లేమో, ఆనాడు మా మాంసనేత్రాలతో రామచంద్రమూర్తిని చూడలేదు. కానీ ఓ వెంకటాచలపతి, ఈనాడు నీయందే రామచంద్ర ప్రభువుని దర్శనం చేసి ఆపాదమస్తకం, ఆ ఆజానబాహువుల్లో, ఆ వక్షస్థలంలో, ఆ ముఖ దీప్తిలో, ఆ పాదపద్మాలలో రామచంద్రమూర్తిని చూసి మేం పరవశించిపోతున్నామని ఆనంద తన్మయత్వంతో భక్తులు వెంకటేశ్వరుణ్ణి రామచంద్రమూర్తిగా స్తోత్రం చేసిన శ్లోకం ఈ శ్లోకం. వెంకటేశం వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఈ శ్లోకంలో భక్తులు తమ యొక్క ధృతిని ఆవిష్కరిస్తున్నారు. ధృతి అంటే తిరుగులేని పట్టుదల. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటున్నారు. నాకు వెంకటేశ్వరుడి కన్నా వేరొక దైవము లేనే లేడు. వినా వెంకటేశం ననాథో ననాథ, నాకు వేరొక నాథుడు లేడు. సదా ఎల్లప్పుడూ నేను ఆ శ్రీ వెంకటేశ్వరుడి నామమును స్మరిస్తూ ఉంటాను. నాకు దిక్కైన వాడా, నాకు నాథుడవైనటువంటి వాడా, నన్ను రక్షించవలసిన వాడా, నా యొక్క యోగక్షేమములను చూడడం కర్తవ్యముగా కలిగినటువంటి వాడా, శ్రీ వెంకటేశ్వర, నా తప్పులను మన్నించి నన్ను అనుగ్రహించి నన్ను అభ్యున్నతి పథంలో నడిపించి నా కామితములను ఈడేర్చి నాకు ధార్మికమైన జీవనమును ఒసగి నన్ను కాపాడవలసింది అని పరమ ధృతితో, పట్టుదలతో ఆ స్వామి పట్ల తనకున్న అచంచలమైనటువంటి భక్తి ప్రకటనం చేసినటువంటి స్తుతిపాఠము కలిగిన శ్లోకము ఈ శ్లోకం. స్వామి,
నీవు ఏడుకొండల మీద వెలిసి ఉన్నావు, ఆనంద నిలయంలో విరాజమానుడవై ఉన్నావు. అటువంటి నిన్ను దర్శించి నీకు సేవ చెయ్యాలనేటటువంటి సాత్వికమైనటువంటి బుద్ధితో ఎక్కడో దూరంగా ఉండేటటువంటి నేను ఇంత ప్రయాణం చేసి వచ్చి నీ దివ్యమంగళమూర్తిని దర్శించి సేవించి ఆనందిస్తున్నాను. కానీ తండ్రి, ఎప్పుడో ఒక్కసారి వచ్చి నిన్ను దర్శించి ఆనందించడం కాదు, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నీవు ఎలా బ్రతకమని చెప్పావో అలాగే ధార్మికంగా బ్రతికి నేను చేసేటటువంటి ప్రతి పని నీ పూజగా, నీ సేవగా మార్చి నేను తరించేటట్టుగా నన్ను అనుగ్రహించవలసినది అని స్వామిని ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎప్పుడో ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించామన్న బుద్ధితో తిరిగి వెళ్ళి మళ్ళీ సాంసారికమైనటువంటి బంధనమునందు చిక్కుబడి అధార్మికమైనటువంటి జీవనాన్ని గడపడం కాదు. అధార్మికమైనటువంటి జీవనాన్ని గడపడం కాదు. ఒక్కసారి స్వామిని దర్శించి ఇంటికి వెడితే, వెంకటాచలానికి వచ్చినప్పుడు ఎంత పవిత్రమైన బుద్ధితో, భక్తితో స్వామిని ఆరాధించి సేవించి ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రుడు కావాలని ప్రయత్నిస్తున్నాడో, అలా ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా తన జీవితంలో ప్రతి క్షణాన్ని భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికి ఆయన యొక్క కృపకి పాత్రుడయ్యేటట్టుగా బ్రతకగలిగినటువంటి బుద్ధిని భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత తనకు కలగాలని భక్తుడు ఆర్తితో ప్రార్థన చేసినటువంటి శ్లోకము, పరమోత్కృష్టమైనటువంటి శ్లోకము ఈ శ్లోకం. ఈ చిట్ట చివరి శ్లోకంలో స్వామివారిని తన తప్పులు క్షమించవలసినదిగా ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని తప్పులు చేశాడు చెప్పడానికి లెక్క లేదు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఈశ్వర, నేను చేసినటువంటి తప్పులు అశేషాన్, లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని తప్పులు చేశాను. అన్ని తప్పులు చేసిన వాడను అని నీ ముందుకొచ్చి రెండు చేతులు కైమోడ్చి చెప్పుకుంటున్నాను. నీవు నీ అనుగ్రహం అనేటటువంటి నిరుసు ఒక్కటి వెళ్ళి దూది పర్వతముల వంటి నా అపరాధముల యందు పడితే చాలదా వాటిని కాల్చడానికి? ఎంత పెద్ద పత్తి పర్వతమైనా, ఎంత పెద్ద దూది పర్వతమైనా అందులో ఒక చిన్న నిప్పు కణం కాని పడిందా అంత పెద్ద దూది పర్వతం కాలిపోతుంది. ఒక్కసారి స్వామి అపాంగత్తే లబ్ధ్వా అంటారు. తన కడగంటి చూపుతో ఒక్కసారి భక్తుని వంక ప్రసన్నుడై చూశాడా, ఈ అపరాధములన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి ఈశ్వర, ఈనాడు నేను చేసిన తప్పులు తెలుసుకొని క్షమించమని నేను పరమభక్తితో మీ మ్రోల నిలబడి ప్రార్థన చేస్తున్నాను కనుక అశేషమైన నా అపరాధములను క్షమించి నన్ను నీవాడిగా స్వీకరించి నాకు యోగ్యతను కల్పించవలసినది అని భగవంతుని మ్రోల క్షమాపణ ప్రార్థన చేసినటువంటి శ్లోకము, పరమోత్కృష్టమైన శ్లోకము ఈ శ్లోకం. ఈ శ్లోకంతో స్వామివారి యొక్క స్తుతి పాఠాన్ని పూర్తి చేస్తుంది.